ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని డైరెక్షనల్ డెరివేటివ్ కోసం చూద్దాము. ఫస్ట్ అయితే ఈ డెఫినేషన్ చూద్దాం. ఇది 2 మార్క్స్ కూడా అడగొచ్చు. లెట్ phi x, y, z be a scalar point function at the point P x, y, z in the direction of a unit vector e bar is equals to e bar dot grade phi. అంటే మనం ఒక స్కేలర్ పాయింట్ ఫంక్షన్ ని phi ఉంటది కదా అని అనుకుంటాము. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్, ఇది ఒక వెక్టర్ అన్నమాట. అప్పుడు మనం డైరెక్షనల్ డెరివేటివ్స్ ని ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన స్కేలర్ పాయింట్ ఫంక్షన్ కి గ్రేడ్ ఫైండ్ చేయాలి. గ్రేడ్ మన అందరికీ వచ్చు కదా. ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే గివెన్ phi ఈజ్ ఈక్వల్స్ టు xy ప్లస్ yz ప్లస్ zx. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే గ్రేడ్ phi ని ఫైండ్ చేయాలి. గ్రేడ్ phi ని ఏమవుతుంది అప్పుడు i బార్ డో phi బై డో ఎక్స్ ప్లస్ j బార్ డో phi బై డో వై ప్లస్ k బార్ డో phi బై డో z కదా ఫార్ములా. i బార్ డో phi బై డో ఎక్స్ అంటే phi ని విత్ రెస్పెక్ట్ టు x తో మనకి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, ఇందులో మనకి y అనేది మిగులుతుంది. ఇందులో x టర్మ్స్ లేదు కాబట్టి 0 అయిపోద్ది. ఇక్కడ మనకి z ఓకేనా. ఇక్కడ మనకి x అనేది 1 అయిపోద్ది కదా x తో డిఫరెన్షియేట్ చేస్తే, మనకి z మిగులుతుంది. z తర్వాత ప్లస్ j బార్ డో phi బై డో y, phi ని విత్ రెస్పెక్ట్ టు y తో చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుంది x ప్లస్ z ప్లస్ k బార్ y ప్లస్ x. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే గ్రేడ్ phi at 1, 2, 0 అని ఇక్కడ పాయింట్ అన్నారు కదా, ఇక్కడ పాయింట్ ఇచ్చారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, గ్రేడ్ phi at ద పాయింట్ మనం ఫైండ్ చేయాలి. ఏమవుతుంది అప్పుడు 2y బార్ ప్లస్ అంటే x ప్లేస్ లో 1, y ప్లేస్ లో 2, z ప్లేస్ 0 వేసుకుంటే మనకి ఏమవుతుంది 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి గ్రేడ్ phi at ద పాయింట్ మనం ఫైండ్ చేసాం. తర్వాత ఏం ఫైండ్ చేయాలి, ఈ బార్ ని ఫైండ్ చేయాలి. ఈ బార్ అంటే ఏంటంటే మనకి ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు n బార్ బై మాగ్నిట్యూడ్ ఆఫ్ n బార్. అంటే ఇది యూనిట్ వెక్టర్ అన్నమాట. యూనిట్ వెక్టర్ అంటే ఏంటి, ఇక్కడ గివెన్ వెక్టర్ ఇది, దానికి మాగ్నిట్యూడ్ కట్టాలి. ఫస్ట్ మనకి గివెన్ రాసుకుందాం. గివెన్ n బార్ అనుకుందాము ఇచ్చిన వెక్టర్ ని. ఈ n బార్ అనుకున్నాం కదా. ఇప్పుడు మనకి యూనిట్ వెక్టర్, దీన్ని ఫైండ్ చేద్దాం. యూనిట్ వెక్టర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు n బార్ బై మాడ్యుల్ మాగ్నిట్యూడ్ ఆఫ్ n బార్. n బార్ అంటే ఏంటి మనకి ఇదే కదా, ప్లస్ 2k బార్. మనకి మాగ్నిట్యూడ్ ఆఫ్ n బార్ అంటే రూట్ ఓవర్ i బార్ కి కోఫిషియంట్ ఏంటి 1 స్క్వేర్ ప్లస్ j బార్ కోఫిషియంట్ 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఏమవుతుంది i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ బై రూట్ 9 అంటే 3 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు డైరెక్షనల్ డెరివేటివ్ ఎలా ఫైండ్ చేస్తాము అంటే ఇంకా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఈ బార్ ఎంత వచ్చింది మనకి, ఇదే కదా మనకి ఫార్ములా. ఈ బార్ ఏమొచ్చింది i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ బై 3. డాట్ ప్రొడక్ట్ చేయాలి. 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే i కోఫిషియెంట్ ఇంటూ చేయాలి. ఏమవుతుంది 2 ప్లస్ j కోఫిషియెంట్ 2 ఇంటూ 1 2 ప్లస్ k కోఫిషియెంట్ మనకి ఏమవుతుంది 2 ఇంటూ 3 6 బై 3 మనకి ఏమవుతుంది 10 బై 3. ఇది మనకి డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ phi. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేసాము, ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ phi ఇన్ ద డైరెక్షన్ వెక్టర్ ఇచ్చారు, అట్ ద పాయింట్ అన్నారు. మనం ఏం చేస్తాము, ఈ ఫార్ములాలో ఫస్ట్ గ్రేడ్ phi ని ఫైండ్ చేస్తున్నాం. ఫైండ్ చేసిన తర్వాత ఇచ్చిన పాయింట్ దగ్గర కూడా గ్రేడ్ phi అట్ ద పాయింట్ P అది కూడా ఫైండ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఈ బార్ అంటే యూనిట్ వెక్టర్ ని ఫైండ్ చేసిన తర్వాత రెండింటిని కూడా మనం డాట్ ప్రొడక్ట్ చేయాలి. అది ఈ సమ్. ఇంకో సమ్ చూద్దాం మనము. ఇది కూడా మనకి సేమ్. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ 5x square yz plus 4xz square at the point in the direction of vector. ఇలా ఇచ్చారు కదా. మనం ఏం చేస్తాం, ఫస్ట్ గ్రేడ్ phi ఫైండ్ చేస్తాం. ఫస్ట్ డో phi బై డో x చేస్తే మనకి ఏమవుతుంది 2xyz అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు x వచ్చేసి ఇక్కడ కూడా x ఉంది కదా, మనకి ఏమవుతుంది
డో ఎక్స్ బై డో ఎక్స్ మనకి ఏమవుతుంది 1 అయిపోతుంది కాబట్టి 4z² మిగులుతుంది ప్లస్ జే బార్. ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి మొత్తాన్ని కూడా. అప్పుడు మనకి ఏమవుతుంది x²z. ఇందులో మనకి y టర్మ్స్ లేవు కాబట్టి 0 అయిపోతుంది. k బార్ అంటే విత్ రెస్పెక్ట్ టు z తో చేయాలి. z తో చేస్తే మనకి ఏమవుతుంది x²y ప్లస్ ఇది మనకి ఏమవుతుంది d/dx ఆఫ్ x⁴n కి ఫార్ములా n ఇంటూ x⁴n-1 కదా. అప్పుడు మనకి ఇది ముందుకు వెళ్ళిపోతుంది అంటే 8xz కదా. అందుకని ఇలా రాసుకున్నాం. ఇక్కడ మనకి అట్ పాయింట్ అని ఇచ్చారు ఏంటి 1 -2 -1. ఇప్పుడు x ప్లేస్ లో 1 y ప్లేస్ లో -2 z ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ వెక్టర్ వచ్చింది. తర్వాత ఏం చేయాలి మనం ఈ బార్ ని ఫైండ్ చేయాలి. ఈ బార్ ని ఫైండ్ చేయడం మనకు తెలుసు కదా యూనిట్ వెక్టర్. ఇలా వచ్చిన తర్వాత మనకి గ్రేడ్ 5 కి ఈ బార్ కి కూడా డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తే మనకి ఎంత వచ్చిందని 37/3 వచ్చింది. ఇప్పుడు ఇంకొక సమ్ చూద్దాము ఇంకొక మోడల్లో అన్నమాట. ఈ సమ్ చూడండి మనకి ఏమి ఇచ్చారు ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ 5 ఫంక్షన్ ఇచ్చారు ఎట్ ద పాయింట్ 1,1,1 ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద సర్ఫేస్ అన్నారు. ఎట్ పాయింట్ ఇచ్చారు 0,1,1. మనకి ముందు సమ్లో ఏమి ఇచ్చారు వెక్టర్ ఇచ్చారు కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు సర్ఫేస్ ఇచ్చారు కాబట్టి సర్ఫేస్ ని పాయింట్ ని యూజ్ చేసుకొని మనం వెక్టర్ ని ఫైండ్ చేయాలి. వెక్టర్ అంటే ఇటువంటిది అనమాట. మన క్వశ్చన్ అలా ఇచ్చారు కదా అటువంటిది మనం ఫైండ్ చేసి అప్పుడు డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఉంది కదా ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అయితే మనం ఫస్ట్ ఎలా వెక్టర్ గా మార్చాలో చూద్దాము. లెట్ ఇది 5 అన్నారు కదా ఇప్పుడు మనం దీన్ని f అనుకుందాం సర్ఫేస్ ని. x, y, z ఈజ్ ఈక్వల్స్ టు 3y² ప్లస్ y మైనస్ z ఈజ్ ఈక్వల్స్ టు 0. అది మనకి ఏంటి సర్ఫేస్. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే గ్రేడ్ f ని ఫైండ్ చేయాలి. గ్రేడ్ f ని ఫైండ్ చేస్తే మనకి ఫస్ట్ డో 5/∂x డో f కదా. డో f/∂x అంటే f ని విత్ రెస్పెక్ట్ టు x చేస్తే మనకి ఏమవుతుంది 3y² అవుతుంది. అండ్ నెక్స్ట్ డో f/∂y విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే మనకి 6y ప్లస్ 1 6xy ప్లస్ 1. డో f/∂z చేస్తే మనకి ఏమవుతుంది -1 అవుతుంది. నౌ గ్రేడ్ f i బార్ డో f/∂x ప్లేస్ లో మనం 3y² రాసుకోవచ్చు కదా ప్లస్ j బార్ 6xy ప్లస్ 1 ప్లస్ k బార్ -1. ఇప్పుడు మనం గ్రేడ్ f బార్ ఎట్ మనకి సర్ఫేస్ ఒక పాయింట్ ఇచ్చారు కదా ఆ పాయింట్ ని యూజ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పాయింట్ మనం యూజ్ చేసుకోకూడదు ఈ పాయింట్ ని యూజ్ చేయాలి. చేస్తే మనకి ఏమవుతుంది 3 ప్లస్ j బార్ ఏమవుతుంది అప్పుడు 1 ప్లస్ k బార్ -1. దీన్ని సాల్వ్ చేస్తే 3i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి ఈ బార్ ని ఫైండ్ చేయాలి. అయితే మనకి ఈ బార్ ఫైండ్ చేయాలి అంటే n బార్ తెలియాలి కదా. n బార్ అంటే ఇదే మనకి n బార్ అవుతుంది. అంటే దీని నుంచి ఏం చెప్పొచ్చు n బార్ ఈజ్ గ్రేడ్ f at 0,0,1 ఏంటి మనకి 3i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్ ఇదే మనకి n బార్ అవుతుంది. అంటే ఇచ్చిన సర్ఫేస్ ఇచ్చారు కదా దాన్ని మనం గ్రేడ్ f ని ఫైండ్ చేసి ఇచ్చిన పాయింట్ లో కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది n బార్. ఓకేనా. దీని నుంచి మనకి ఏంటి నార్మల్ వెక్టర్ ని ఫైండ్ చేద్దాం. ఏమవుతుంది 3i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్ బై √9 ప్లస్ 1 ప్లస్ 1 ఏమవుతుంది మనకి 3i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్ బై √11. ఇప్పుడు మనకి 5 కోసం చూద్దాం. ఈ బార్ వస్తుంది. ఇప్పుడు గ్రేడ్ 5 ఫైండ్ చేయాలి కదా. అసలు 5 ఏంటి ఇది మనకి ఇచ్చారు. గ్రేడ్ 5 ఫైండ్ చేస్తే మనకి i బార్ విత్ రెస్పెక్ట్ టు x తో డో 5/∂x కదా. సరే రాసేద్దాం. ప్లస్ j బార్ డో 5/∂y ప్లస్ k బార్ డో 5/∂z. i బార్ కదా విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తే మనకి ఏమవుతుంది yz² ప్లస్ z ప్లస్ j బార్ విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే xz². k బార్ విత్ రెస్పెక్ట్ టు z తో చేస్తే మనకి ఏమవుతుంది
2xy z ప్లస్ x అంతే కదా. మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఓకే రాయాలి కదా. గ్రేడ్ 5 at 1,1,1 చేస్తే మనకి ఏమవుతుంది 2 ప్లస్ j బార్ 1 ప్లస్ k బార్ 3 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేస్తాం, డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ చేస్తే మనకి ఏమవుతుంది 5 ఈజ్ ఈక్వల్స్ టు గ్రేడ్ 5 డాట్ ఈ బార్ కదా. మన గ్రేడ్ 5 ఏమొచ్చింది 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. ఈ బార్ మనకి 3i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్ బై √11. మనకి డాట్ ప్రొడక్ట్ వచ్చు కదా. 6 ప్లస్ 1 మైనస్ 3 బై √11. 7 మైనస్ 3 అంటే మనకి 4 బై √11 ఇస్ ద ఆన్సర్. ఇది మనకి సర్ఫేస్ ఇచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేస్తాం అనమాట. సర్ఫేస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, దీన్ని n బార్ గా మనం రెడ్యూస్ చేయాలన్నమాట. ఎలా చేస్తాము, గ్రేడ్ f ఎట్ ద పాయింట్ మనం ఫైండ్ చేస్తే అదే మనకి n బార్. తర్వాత మనకి ఈ బార్ ఫైండ్ చేస్తాం. తర్వాత గ్రేడ్ 5 ఫైండ్ చేస్తే మనకి దీనికి ఆన్సర్ కి సొల్యూషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది ఇంకొక మోడల్ అన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ అయితే, ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్. ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఓకే ఇది ఫంక్షన్. ద పాయింట్ మనకి పాయింట్ కూడా ఇచ్చారు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైన్, ఇక్కడ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైన్ ఇచ్చారు. ఏంటి PQ, వేర్ P ఇది మనకి Q అనేది ఇది అనమాట. ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ద లైన్ అన్నారు. మనకి ఫస్ట్ ఓపీని ఫైండ్ చేస్తాం. ఓపీని ఎలా ఫైండ్ చేస్తాము, ఇక్కడ మనకి ఏంటంటే 1 మైనస్ 0 i బార్ ప్లస్ ఓపీ అంటే ఆరిజిన్ నుంచి P దగ్గరికి అనమాట. ఏమవుతుంది 2 మైనస్ 0 j బార్ ప్లస్ 3 మైనస్ 0 k బార్. మనకి ఏమవుతుంది i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్. అండ్ అదే విధంగా OQ ఏమవుతుంది మనకి 5 మైనస్ 0 i బార్ ప్లస్ 0 మైనస్ 0 j బార్ అంటే 0 ప్లస్ 4 మైనస్ 0 k బార్ అంటే మనకి ఏమవుతుంది 5i బార్ ప్లస్ 4k బార్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేస్తాము అంటే PQని ఫైండ్ చేయాలి అంతే కదా. లాస్ట్ మనకి ఏం రావాలి, n అనే వెక్టర్ రావాలి అంటే PQ. లెట్ ఈ బార్ బి ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ PQ బార్. అంటే ఇందాక మనం n అలా అనుకున్నాము, ఇప్పుడు అలాగే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ PQ బార్ అనుకుంటున్నాం. ఓకేనా, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ PQ బార్. ఇప్పుడు మనం మరి PQని ఎలా ఫైండ్ చేయాలి, ఇక్కడ OP వచ్చింది OQ వచ్చింది, ఇది రాయడం మనకు వచ్చు కదా. మరి PQ ఎలా ఫైండ్ చేయాలి అంటే PQ అంటే OQ మైనస్ OP. OQ అంటే ఏంటి మనకి 5i బార్ ప్లస్ 4k బార్ మైనస్ OP అంటే i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్. ఇది మైనస్ కదంటే మైనస్ చేస్తే మనకి ఏమవుతుంది 4i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్. ఇది మనకేంటి PQ బార్. ఇప్పుడు ఈ బార్ అంటే ఏమవుతుంది PQ బార్ బై magnitude ఆఫ్ PQ బార్ అంటే 4i బార్ మైనస్ 2j బార్ ప్లస్ k బార్. రూట్ ఓవర్ 4 స్క్వేర్ 16 2 స్క్వేర్ 4 1 స్క్వేర్ 1 అంటే మనకి ఏమవుతుంది బై √21 అవుతుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, ఈ బార్ వచ్చింది, గ్రేడ్ f ని ఫైండ్ చేయాలి. ఇక్కడ ఫంక్షన్ చూడాలి, ఫంక్షన్ ఇది f లో ఉంది. f ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ప్లస్ 2z స్క్వేర్ ఎట్ ద పాయింట్ ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలి, గ్రేడ్ f ని, గ్రేడ్ f ఇదే కదా, ఫైండ్ చేస్తే మనకి ఏమవుతుంది డో f బై డో x i బార్ ప్లస్ j బార్ డో f బై డో y ప్లస్ k బార్ డో f బై డో z. మనం ఫైండ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే f ని విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తే మనకి 2x i బార్ మైనస్ 2j 2yj బార్ ప్లస్ 4z k బార్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ చేయాలి.
the dd of f bar at p 1, 2, 3 అదే కదా. ఇప్పుడు మనం ఫైండ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఏ డైరెక్షన్ అది, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ pq bar, that is e bar dot grade f bar. e bar అంటే మనకి ఏమొచ్చింది, 4i bar minus 2j bar plus k bar root 21. డాట్ ప్రొడక్ట్ చేయాలి. f bar అంటే మనకి ఇది మనకి ఇప్పుడు మనకి ఏంటి, 1/√21 కోఎఫిషియంట్ చేయాలి కదా, 8x ప్లస్ 4y ప్లస్ 4z. ఇప్పుడు మనం at 1, 2, 3 చేస్తే మనకి ఏమవుతుంది, లేదంటే మనం ఇక్కడ f అన్నాం కదా, డైరెక్ట్ గా మనకి at పాయింట్ అలా చేసినా సరే వచ్చేస్తుంది కదా. x ప్లేస్ లో మనం 1 అంటే 8 ప్లస్ 12 1/√21 28. ఇదే మనకి ఆన్సర్, అంటే 28/√21. ఓకే, ఫస్ట్ మనకి ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైన్ PQ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ OPని OQని ఫైండ్ చేస్తాం. ఓకేనా. తర్వాత ఈ బార్ యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ PQ, ఒక లైన్ కదా ఇది. అప్పుడు మనకి ఎలా రాయొచ్చు, PQని OQ మైనస్ OP రాయొచ్చు. OQ అంటే ఇది కదా, మైనస్ OP. PQ ఫైండ్ చేస్తే మనకి వచ్చింది. దీని నుంచి మనం యూనిట్ వెక్టర్ ఫైండ్ చేస్తాం. తర్వాత గ్రేడ్ ఎఫ్ ఇలా మనం ఫైండ్ చేస్తాం. గ్రేడ్ ఎఫ్ ఎట్ ద పాయింట్ కూడా మనం ఫైండ్ చేస్తే ఇదనమాట మనకి ఎట్ ద పాయింట్. లాస్ట్ మనకి ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములాలో మనకి డాట్ ప్రొడక్ట్ చేస్తాము. చేసిన తర్వాత ఇలా అవుతుంది అనమాట. మనం డైరెక్ట్ గా గ్రేడ్ ఎఫ్ ఎట్ పాయింట్ చేసినా వస్తుంది, ఇలా మనం లాస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకున్నా సరే వస్తుంది. ఓకే, ఇది మనకి డైరెక్షనల్ డెరివేటివ్స్ ని ఫైండ్ చేయడం అనమాట. థ్యాంక్ యూ.